నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. తెలంగాణ వ్యవసాయ శాఖ మరియు టీసాట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైతుమిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. వానాకాలం పంటలలో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి మనతో మాట్లాడేందుకు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ సంధ్యారాణి గారు, సైంటిస్ట్, ఏఆర్ఎస్ కంపాసాగర్ నుండి వచ్చారు. ఈ అంశంపైన మీకేమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న టోల్ ఫ్రీ నంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే అండి. వెల్కమ్ టు టీసాట్ స్టూడియో. ఇప్పుడు మనకి ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి వర్షపాతం మరియు పంటల విస్తీర్ణం ఎలా ఉంది అంటారు? ప్రస్తుతానికి తెలంగాణలో మనకి 122 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. మనకు సాధారణ వర్షపాతం మనకు 107 మిల్లీమీటర్లుగా ఉంది. సాధారణ వర్షపాతం కంటే మనకు నమోదైన వర్షపాతం అనేది మనము కొంచెం ఎక్కువగానే ఉంది. దీన్ని ఉపయోగించుకునే రైతులు చాలా పంటలు వానాకాలంలో ఏవైతే పంటలు వేసుకుంటారో ఆ పంటని చాలా వరకు సాగు చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా మనకి వరి పంట అనేది మనకి ముఖ్యమైన ఆహార పంట. దీన్ని మనము 72,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే. అదే మనకు పత్తి వచ్చేసరికి మనకు 28,58,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. అట్లాగే మొక్కజొన్న పంటకు వచ్చేసరికి మనకు 1,25,000 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. మనకి అదేవిధంగా జొన్న వచ్చేసరికి మనకు 17,000 ఎకరాలలో. అట్లాగే మనకు కంది పంట వచ్చేసరికి 1,74,000 ఎకరాలకు సంబంధించి. అట్లాగే పప్పు దినుసులు అయినట్టు పెసర కానీ అది మనకి 23,000 ఎకరాలలో. ఇంకో సోయాబీన్ మనకి 2,03,000 ఎకరాల వరకు ప్రస్తుతానికి సాగు చేయడం జరిగింది. ఇంకా మనకు దీంతో పాటు వేరుశెనగ పంటలు కానీ ఇంకా మనకు కొన్ని వానాకాల పంటలు ఉన్నాయి. వర్షాలు కొన్ని ప్రాంతాలలో సరిగా పడక రైతులు ఇంకా విత్తుకోలేదు. కొన్ని పంటలు ఇంకా విత్తుకోవాల్సిన సమయం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనకి తెలంగాణకు సంబంధించి రైతులు పంటలు వేసుకునే సమయం ఎంతవరకు ఉంది అంటారు? మనకి ఇప్పుడు జూన్ మాసం ఎండింగ్ నుంచి జూలైలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి మనము రైతులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఎవరైనా పంటలు వేసుకొని వాళ్ళు మనం జూలై 15 వరకు కూడా పంటలు చాలా వరకు మనం విత్తుకోవచ్చు. అదే మనకు సోయాబీన్ అట్లాంటి పంటలు అయితే మనం జూలై 7 వరకు విత్తుకోవచ్చు. మిగతా మనకు వరి మనకు జూలై చివరి వరకు కూడా విత్తుకోవచ్చు. పత్తి వచ్చేస్తే మనము జూలై 15 వరకు విత్తుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు పొందవచ్చు. అట్లాగే కంది మనం జూలై 15 వరకు విత్తుకోవచ్చు. మనకు ఒకవేళ ఇంకా ఏమైనా రైతులకు ఏదైనా సమస్యల పరంగా లేట్ అయినా కూడా మనకు రైతులు జూలై చివరి నుంచి ఆగస్టు మొదటి వరకు కూడా కంది విత్తుకోవచ్చు. కాకపోతే ఏంటంటే విత్తుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించాలి. విత్తనాలు దగ్గరికి వేసుకోవడం, మొక్కల సంఖ్య పెంచుకోవడం, ఇట్లా ఎవరైనా ఆలస్యంగా వేసిన రైతులు ఉన్నా కూడా అట్లాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే పంటలలో మంచి ఎదుగుదలను పొందొచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితికి సంబంధించి రైతులు వ్యవసాయానికి సంబంధించి ఎట్లాంటి యాజమాన్య పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు? అయితే ప్రస్తుతానికి ఏంటంటే అండి మన రైతులు వరి వేసుకున్నారు. ఫస్ట్ మనము వానాకాలంలో వేసుకునే పంటల గురించి చెప్తాను మీకు ముందు. ఫస్ట్ వరి పంటలో చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నారు పోసుకున్నారు. ఇప్పటివరకు జూన్లో పడిన వర్షాలకు కానీ బోర్ల కింద కానీ కాలువలు కొన్ని ఎక్కడైతే బోర్లు ఉన్నాయో బావుల కింద కూడా నారు పోసుకున్న రైతులు ముఖ్యంగా చేపట్టాల్సిన కొన్ని యాజమాన్య పద్ధతులు ఉన్నాయి. అవేంటంటే దానిలో కలుపు ముఖ్యంగా వస్తుంది. అట్లాగే ఎట్లాంటి ఎరువులు పాటిస్తే వరిలో నారుమడిని పెంచుకోవచ్చు. అంటే వరి నార్లు పోసిన రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? అయితే ముఖ్యంగా కలుపు విషయానికి వస్తే ఏంటంటే మనకు వరిలో కొన్ని గడ్డి జాతి, తుంగ జాతి, వెడల్పాకు కలుపు కనిపిస్తూ ఉంటుంది. గడ్డి జాతి సంబంధించిన కలుపు కానీ ఇట్లాంటివి కనిపించినప్పుడు ఏంటంటే మొదట్లో మనకు అంటే పొలాలు సరిగా దున్నకనో పాత గింజ రావడం వల్ల కలుపు మొక్కలు అనేవి వస్తూ ఉంటాయి. మనకు అంటే నారు పోసుకున్న 8 నుంచి 10 రోజులలో మనకి ఏమన్నా కలుపు మొక్కలు కనుక కనిపించినట్లయితే మనకి ప్రెటిలాక్లోర్ మన సేఫ్నర్ అని కలిపి మందు దొరుకుతుంది. ప్రెటిలాక్లోర్ అనే మందు అది మనము 25 ml ఒక 5 లీటర్ల నీటిలో కలిపి ఏదైతే ఎకరానికి వేసుకునే నారుమడి ఉందో దానికి మనం పిచికారీ చేసుకుంటే సరిపోతుంది. అట్లాగే మనకేమన్నా ఒక 10-12 రోజుల తర్వాత అంటే ఫస్ట్ మనం మొదట్లో ఒక వారం రోజుల వరకు మనం కలుపు మీద ఎట్లాంటి దృష్టి పెట్టలేదనుకో, మనకు వెడల్పాటి కలుపు కూడా కనిపించింది అనుకో నారుమడిలో మనం బిస్పైర్ బ్యాక్ సోడియం నామినీ గోల్డ్ అనే మందు దొరుకుతుంది మనకు మార్కెట్లో. అది మనకు 0.5 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే నారుమడిలో ఏమన్నా మనకి కలుపు మొక్కలు ఉన్నా పోగొట్టుకోవచ్చు. ఇది కాకుండా ఇంకా మనకి గడ్డి జాతి, తుంగ జాతి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి జనరల్గా వరి పొలాలలో. అట్లాంటి టైంలో మనకి ఈ 10-12 రోజులలో సైఫలోపాపిబ్యూటైల్ అనే మందు కూడా మనకు దొరుకుతుంది. ఈ మూడిళ్ళల్లో ఏదో ఒకటి మనం నార్మల్లో స్ప్రే చేసుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మనం
మనం నారుమడిలో ఉన్న కలుపు మొక్కల్ని అధిగమించవచ్చు. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ నారుమడి ఒకవేళ రైతులకు సంబంధించి ఆలస్యం అయితే ఎలాంటి పద్ధతులు పాటించాల్సి ఉంటుందంటారు ఆ సమయంలో? నారుమడులు ఒకవేళ అలా ఆలస్యం అయితే ఏం చేయాలంటే రైతులు రకాలు అంటే ఇప్పుడు ముందు జూన్లో వేసుకునే రకాలు దీర్ఘకాలిక రకాలు వేసుకుంటారు. ఇప్పుడు జూన్ అయిపోయి జూలై మాసంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి మధ్యకాలిక రకాలు కానీ, జూలై 15 తర్వాత మనం విత్తుకునే రైతులు ఎవరైతే ఉన్నారో స్వల్పకాలిక రకాలని ఎంచుకోవాలి. అంటే వరి నాటిన తర్వాత ఎట్లా ఈ కలుపును నివారించుకోవచ్చు అంటారు? వరి నార్మడి గురించి కూడా మీకు ఒకటి చెప్పాలంటే అట్లనే కలుపు యాజమాన్యం. వరి నార్మడిలో కూడా మన కలుపు ఇప్పుడు చెప్పుకున్నట్లు బిస్పైరిబాక్ సోడియం అని, అట్లాగే సైఫలోపాక్బ్యూటైల్ అని చేసుకుంటాం. అట్లాగే ఎరువులు కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. దీంట్లో ఎరువులను ఏం చేసుకోవాలంటే మనకు నార్మడిలో ఎరువు వేసుకునేటప్పుడు నార్మడి మనం జనరల్గా 2 సెంట్ల భూమిలో వేసుకుంటాం. ఎకరానికి సరిపోయే విత్తనాలు 2 సెంట్ల భూమిలో వేసుకుంటే మనకు 1 ఎకరానికి అనేది నారు సరిపోతుంది. వేసుకున్నప్పుడు మనం ఎట్లాంటి ఎరువులను వేసుకోవాలంటే నా ఎకరానికి సరిపోయే నార్మడిలో 2 కిలోల నత్రజని, 1 కిలోల భాస్వరం, 1 కిలోల పొటాష్ని మనం ఎరువుగా వేసుకుంటే సరిపోతుంది. ఆ 2 కిలోల నత్రజనిని కూడా 1 కిలో నత్రజని మనం ఎప్పుడైతే దుక్కు తినుకున్నప్పుడు నారు పోసుకునే టైంలో వేసుకోవాలి. 1 కిలో నత్రజని అనేది మనకు 12 నుంచి 14 రోజుల టైంలో నారు ఎదుగుతున్న టైంలో వేసుకోవాలి. అట్లాగే మనం ఈ జింకు పొటాష్ అనేది మనం ఎప్పుడైతే నారుమడిలో స్టార్ట్ చేసుకుంటామో ఆ టైంలోనే వేసుకోవాలి. ఇంకా అది కాకుండా నారుమడిలో మనకు కొన్ని చోట్ల జింక్ లోపం అనేది కనిపిస్తూ ఉంది. అంటే మనకి ఎరుపు రంగు మచ్చలు, చిన్న మచ్చలు కనిపిస్తాయి, ఇటుక రంగు మచ్చలు. అవి కనిపించినప్పుడు మనకి జింక్ సల్ఫేట్ని 2 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ నారుమడిలో వచ్చే ఎరువులు కానీ ఏదైనా మనకి పోషక లోపాలు ఉంటే వాటిని సవరించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఈ పొడి వరిని తడి పొలంగా మార్చిన తర్వాత రైతులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంట? పొడి వరిని తడి పొడిగా మార్చినప్పుడు జనరల్గా ఏంటంటే రైతులు వివిధ రకాలలో వరి పంటను పండిస్తారు. మొదటిది ఏంటంటే వరి నాటడం. రెండోది ఏంటిదంటే పొలంలో నేరుగా డైరెక్ట్ విత్తనాలే మనకు డ్రమ్ సీడర్లని లేకపోతే డైరెక్ట్ సీడ్ బ్రాడ్కాస్టింగ్ చేయడం కానీ ఇట్లా వేరు పద్ధతులలో మన వరి అనేది సాగు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా మనము చేసుకోవాల్సింది ఏంటంటే మనకు వరిలో ఏంటంటే కలుపు మొక్కలు వేరు కలుపు మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు, గడ్డి జాతి కలుపు మొక్కలు మనకు వరి పొలంలో జనరల్గా మనకి ఇట్లాంటి గడ్డి జాతి కలుపు మొక్కలు కనిపిస్తాయి. ఒడిపిలి అని కానీ, ఊదా అని కానీ, చీమకాళ్ళ గడ్డి అని కానీ. ఈ మధ్య మనకు వరి పొలాలలో ఎక్కువగా మీరు ఎక్కడైతే ఈ చివర చూస్తున్నారో అది చీమకాళ్ళ గడ్డి అంటాం. దానివల్ల చాలామంది రైతులు నష్టపోతున్నారు. అట్లాగే వెడల్పాకు కలుపు మనకి వరి పొలాలలో ఇట్లాంటి వివిధ రకాల వెడల్పాకు కలుపు మొక్కలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే తుంగజాతి కలుపుకు వచ్చినందుకు మనం సైపరస్ అంటాము. దాంట్లో అది చాలా మనకి రైజోమ్ అని ఉంటుంది. దానివల్ల అది మనం ఎంత కంట్రోల్ చేసినా ఫార్మర్స్ ఫీల్డ్స్లలో మనం అది సరిగా కంట్రోల్ అవ్వట్లేదు. వీటన్నిటిని కంట్రోల్ చేసుకోవాలంటే మనము జనరల్గా నారు వేసిన పద్ధతిలో కలుపు యాజమాన్యం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి వరిలో ఈ సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఎట్లా నివారించుకోవాలి అంటారు? అయితే మనము సమగ్ర పోషక యాజమాన్యాన్ని ఎట్లా నివారించుకోవాలి అంటే జనరల్గా మనకి వరిలో ఎండాకాలంలో ఏం చేస్తారు ఫార్మర్స్, FIM వేస్తారు, పశువుల ఎరువుని వేసుకుంటారు. అట్లాగే ఎవరైనా వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్ట్ వేసుకుంటారు. అట్లాగే పౌల్ట్రీ ఫార్మ్స్ ఎక్కువైనాయి ఈ మధ్య, పశువుల ఎరువు కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇట్లాంటివన్నిట్లలో ఇవన్నీ మనము వరి పొలాలు వేసుకోవడం ద్వారా మనకి పొలంలో మనకి 20 నుంచి 25% నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు రైతులు చాలామంది ఈ సంవత్సరం ఏం చేస్తున్నారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పచ్చి రొట్ల ఎరువుని చాలా ప్రమోట్ చేస్తున్నారు. దాని కింద జీలుగలు కానీ జలుములు కానీ ఇవన్నీ సబ్సిడీ కింద ఇచ్చినారు. చాలామంది ఫార్మర్స్ కూడా ఈ సంవత్సరం వేసుకోవడం జరిగింది. అయితే ఇట్లాంటి పచ్చి రొట్ల ఎరువులు వేసుకున్న రైతులు కూడా మనకు వేసుకోవడం వల్ల కూడా మనకు భూమిలో 20 నుంచి 25% నత్రజని వేసుకునే నత్రజనిని మనం సేవ్ చేసుకోవచ్చు. అట్లాగే మనం కలుపు యాజమాన్యం కూడా ఇంపార్టెంట్ అండి. వరిలో మనం వెళ్ళినప్పుడు వరిలో కలుపు యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్. వరిలో మనం చెప్పుకున్నట్లు నారు వేసిన వరి కానీ అట్లే పొలంలో నేరుగా విత్తిన వరిలో కానీ అట్లాగే దమ్ము చేయకుండా డైరెక్ట్ విత్తుకున్న పొలాల్లో మనము కలుపు యాజమాన్యాన్ని ఏ విధంగా చూసుకోవాలి అంటే జనరల్గా ఎవరైతే రైతులు పొలాలలో ఇప్పుడు నారుమడులలో ఉన్నాయి, నారుమడులు ఎవరైతే నాటుకున్న మనం 3 నుంచి 5 రోజుల లోపు మనకి బెన్సల్ఫ్యూరాన్ మిథైల్ ప్లస్ ఫ్రెట్లాక్యూర్ అనే మందు దొరుకుతుంది. అది మనకు మార్కెట్లో లోనాక్స్ పవర్ అనే రూపంలో దొరుకుతుంది. అది మనకి 4 కిలోల బ్యాగ్ ఉంటుంది. ఎకరాకి 4 కిలోలు కానీ
లేకపోతే మనకి ఈ మధ్య పైరోజోసల్ఫరాన్ ఈథైల్ ప్లస్ ప్రెట్లాకోర్ అనే మందు ఈరోస్ గోల్డ్ అని కానీ మనకి 4 కిలోల ప్యాకెట్ గుళికల రూపంలో మనకు మార్కెట్లో లభిస్తుంది. నాటి వేసిన 3 నుంచి 5 రోజుల్లోపు దీన్ని వాడుకోవాలి. ఒకవేళ మనం ఆ టైంలో మనకు పిచికారి కనుక చేసుకోలేకపోతే నాటిన 8 నుంచి 10 రోజుల్లో ఎకరానికి మనము పైరోజోసల్ఫరాన్ ఈథైల్ మనకు బయట మార్కెట్లో సాతి అనే రూపంలో దొరుకుతుంది. 100 గ్రాముల పైరోజోసల్ఫరాన్ ఈథైల్ ఎకరానికి 200 లీటర్ల కలిపి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం నాటిన వరిలో కూడా మనము 10 నుంచి 15 రోజుల వరకు మనము కంట్రోల్ని చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా నాటిన 15 నుంచి 20 రోజులు మనము మొదటి దశలో మనం ఈ మందులను కంట్రోల్ చేసుకుంటాము. నాటిన ఒక 30 నుంచి 30 రోజుల తర్వాత మళ్ళీ కలుపు మొలుస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే రైతులు 15 నుంచి 20 రోజులు దాటిన తర్వాత కలుపు 2 నుంచి 4 ఆకుల దశలో ఉన్నప్పుడు ఏవైతే మనకి ఇప్పుడు మనం చూపించుకున్న గడ్డి జాతి కానీ తుంగ జాతి కానీ ఇట్లాంటివి ఉన్నట్లయితే మనకు పొలంలో ఫినాక్సిప్రాపి ఈథైల్ అంటే రైస్ స్టార్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. 250 మిల్లీమీటర్లు మనం ఎకరానికి స్ప్రే చేసుకున్నట్లు కానీ అట్లాగే మనకు వెడల్పాటి కలుపు ఎక్కువగా కనిపించినట్లయితే పొలంలో బిస్ఫైరిబాక్ సోడియం అనే మందు దొరుకుతుంది. అది 100 మిల్లీలీటర్లు ఎకరానికి. లేకపోతే మనకు గడ్డి జాతి వెడల్పాకు అన్ని కలుపు మొక్కలు మన పొలంలో అయితే గమనించినట్లయితే పెనాక్సిలం ప్లస్ సైఫలోపాబిటైల్ మనకు వివాయా అనే రూపంలో దొరుకుతుంది. దాన్ని 800 మిల్లీలీటర్లు కానీ అట్లాగే ట్రైఫోమాన్ ప్లస్ ఇథాక్సిసల్ఫరాన్ ఈథైల్ కౌన్సిల్ యాక్టివ్ అనే రూపంలో మనకు దొరుకుతుంది. ఇది ఎకరానికి 90 గ్రాములు వాడుకున్నట్లయితే సరిపోతుంది. అలాగే ఈ మధ్య కొత్తగా నోవల్ ఎక్ట్ అనేది మార్కెట్లో ఒకటి వచ్చింది. అది ఫ్లోరాక్సిఫెన్ బెంజైల్ ప్లస్ సైఫలోపాబిటైల్ అనే మందుని 500 మిల్లీలీటర్లు మనకు 200 లీటర్లు కలుపుకొని ఎకరానికి కనుక చల్లుకున్నట్లయితే మనకి ఏదైతే ఈ నాటిన మడులలో మనకు కలుపు సమస్య ఎక్కువగా ఉందో వీటిని మనం ఖచ్చితంగా అధిగమించవచ్చు. అదే విషయానికి వస్తే మనకి ఇప్పుడు ప్రతి విషయానికి వస్తే దానిలో కలుపుని ఎట్లా నివారించుకోవాలి అంటారు? పత్తి అనేది ఇప్పుడు వాణిజ్య పంటలలో ముఖ్యమైన పంట అండి. ఇప్పుడు మనకు ఆల్రెడీ మే నుంచి జూన్ వరకు ఆల్రెడీ మనకి 28 లక్షలలో దగ్గర 28 లక్షలలో విత్తుకోవడం జరిగింది. అయితే మనకు జనరల్గా పత్తిలో ఇప్పుడు మనకు కలుపు నివారణ ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. అయితే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ విత్తుకుంటున్న వాళ్ళు ఏం చేయాలంటే మనకి విత్తుకోక ముందే దుక్కిలో మనకి ఫ్లూక్లోరాలిన్ అనే మందు దొరుకుతుంది. దాన్ని మనం ముందే దుక్కి దున్నుకునేటప్పుడు చివరి దుక్కి దున్నుకునేటప్పుడు దాంట్లో వేసుకొని ఎకరాకి 1 లీటర్ వేసుకొని మనం దుక్కిలో దున్నుకున్నట్లయితే మనకు మొదల 15 నుంచి 20 రోజులు వచ్చే కలుపును అనేది సమర్థవంతంగా చేసుకోవచ్చు. అట్లాగే విత్తిన వెంటనే లేకపోతే విత్తిన ఈ రోజు కాకపోతే నెక్స్ట్ 24 గంటల లోపు మనం భూమిలో తేమ ఉండేటట్లు చూసుకొని పెండిమిథాలిన్ అనే మందు కానీ పెండిమిథాలిన్ లేదా పెండిమిథాలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది 700 మిల్లీలీటర్లు మనం కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం మొదట 30 నుంచి 35 రోజుల వరకు పత్తి పంటలో మనము కలుపుని యాజమాన్యం చూపెట్టుకోవచ్చు. అట్లాగే పంట మొలిసిన ఇది మనకు ఏదైతే మనం ముందు వేసుకుంటున్నామో అది మనం 30 రోజుల వరకు కలుపు రాకుండా చూసుకుంటుంది. అట్లాగే 30 రోజుల తర్వాత 25 రోజులు 30 రోజుల తర్వాత మనకు ఒక కలుపు ఎప్పుడైతే 2 నుంచి 4 ఆకుల దశలో ఉందో అప్పుడు మనము అంటే మన పొలంలో ఏమేమి రకాల కలుపు మొక్కలు ఉన్నాయి, గడ్డి జాతి కలుపు మొక్కలు ఉన్నాయా, వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నాయా, దాన్ని బట్టి మనం కూడా వివిధ రకాల కలుపు మందులను మనం సేకరించుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటి అంటే ప్రోఫాక్విజాపాప్ మనకి ఎజిల్ అని దొరుకుతుంది. ఎక్కడైతే గడ్డి జాతులు మందులు ఎక్కువగా కనిపిస్తున్నాయో అప్పుడు మనకి ప్రోఫాక్విజాపాప్ కానీ క్విజైలోపాప్ టర్గా సూపర్ అని కల్పిస్తుంది. మనకు 400 మిల్లీలీటర్లు ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు. అట్లాగే మనకు వెడల్పాటు కలుపు మొక్కలు ఎక్కడైనా ఎక్కువగా కనిపిస్తే పత్తిలో పైరిథయోబాక్ సోడియం మనకి హిట్ వీడ్ కానీ మ్యాక్స్ వీడ్ కానీ దొరుకుతుంది మనకు మార్కెట్లో. దాన్ని స్ప్రే చేసుకున్నట్లయితే పత్తి పంటలో మనము కలుపు అనేది సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్లాగే ఇంకొకటి ఇప్పుడు ఒకవేళ జూన్లో మనకు వర్షాలు కంటిన్యూస్గా పడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే పత్తిలో మనకి కంటిన్యూస్ వర్షాలు పడడం వల్ల మనం కలుపు తీసుకోలేక కూడా పోతూ ఉంటారు రైతులు. అట్లాంటి సమయంలో గడ్డి ఏంటంటే ఎక్కువగా పెరుగుతుంది. సో అట్లాంటి కలుపు బాగా ముదిరిపోయినట్లయితే రైతులు ఏం చేయాలంటే మనం 40-45 రోజుల తర్వాత జనరల్గా మనకి ఈ సమస్య వస్తుంది. ఆ టైంలో మనకు పారాక్వాట్ అనే మందు 1 లీటర్ నీటికి 1 లీటర్ పారాక్వాట్ మందును మనం 1 ఎకరానికి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. స్ప్రే చేసే ముందు ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పారాక్వాట్ అనేది మనం పత్తి మొక్కల మీద పడితే పత్తి మొక్కలు అనేది వాలిపోతాయి. సో అందుకోసం ఏం చేయాలంటే ఎవరైతే రైతులు మనకు పత్తిలో బాగా గడ్డి సమస్య ఎక్కువై పారాక్వాట్ను మందును కొట్టే రైతులు ఉంటారో వాళ్ళు
పిచికారీ చేసే పంపుకి ఆ నాజిల్ చుట్టూ ఒక రక్షణ కవచం లాంటిది డోమ్ అంటాం మనం జనరల్గా. ఆ డోమ్ని పెట్టుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఏదైతే పిచికారీ చేసుకుంటున్నామో ఆ మందు మనకి పత్తి మీద పడకుండా ఓన్లీ మన కలుపు మొక్కలు చచ్చిపోయే ఆస్కారం ఉంటుంది. అంటే మనకి ప్రత్తిలో ఎరువులను మనము ఏ విధంగా వేసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది అంటారు? అయితే మనకి పత్తిలో ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైనదండి. జనరల్గా మనం పత్తికి 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, అట్లాగే 24 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. జనరల్గా మనం నత్రజనిని కానీ భాస్వరం, పొటాషియం వీటిని మనకు యూరియా నత్రజని అయితే యూరియా రూపంలో, భాస్వరం అయితే డిఏపి రూపంలో, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో, అట్లాగే పొటాష్ అయితే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే రూపంలో ఇస్తాం. అయితే మనం ఈ పత్తిలో మనం 48 కిలోల నత్రజని మనం కనుక ఒకవేళ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఇస్తే, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది భాస్వరం అందజేస్తుంది మొక్కకి. మనం 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే మనం యూరియా రూపంలో ఇస్తే మనం యూరియా 110 కిలోలు, అదే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 40 కిలోలు ఇస్తే సరిపోతుంది. అట్లాగే మనము ఈ భాస్వరాన్ని డిఏపి రూపంలో ఇచ్చామనుకోండి, డిఏపి ఒక బ్యాగ్ వేసుకుంటే 50 కిలోలు ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అట్లాగే యూరియా 2 బ్యాగులు 100 కిలోలు సరిపోతుంది. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మనకు పొటాష్ సంబంధించిన ఎరువు 40 కిలోలు వేసుకున్నా సరిపోతుంది. అయితే ఈ ఎరువులు వేసుకునే ముందు, పత్తిలో ఎరువులు వేసుకునే ముందు ఏం చేయాలంటే పూర్తి భాస్వరం మనకి డిఏపి రూపంలో కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ పూర్తి భాస్వరం ఎరువుని మనం ఆఖరి దుక్కులోనే వేసుకోవాలి. జనరల్గా అట్లా నత్రజని మరియు పొటాష్ ఎరువులని పత్తిలో జనరల్గా రైతులు నత్రజనిని పొటాష్ ఎరువుని 3 నుంచి 4 సార్లు వేసుకుంటారు. 30 రోజులకి, 60 రోజులకి, 90 రోజులకి. ఇట్లా 3-4 దపాలుగా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎరువు యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. వేసేటప్పుడు కూడా నత్రజని కానీ పొటాష్ కానీ కలిపి వేసేటప్పుడు రైతులు మొక్క మొదల నుంచి 7 నుంచి 10 సెంటీమీటర్ల దూరంలో చిన్న గొంత దువ్వి వేయాలి. జనరల్గా మన మొక్క పక్కనే వేస్తే ఏమైందంటే ఆ వేరు అనేది డైరెక్ట్ మనం ఆ నత్రజనిని అబ్జర్వ్ చేసుకొని మొక్క మనకి దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. అందుకోసమని మనం ఎవరైతే ఎరువులు వేస్తున్నారో మనకి 7 నుంచి 10 సెంటీమీటర్ల మొక్క మొదల నుంచి దూరంలో వేసుకోవాలి. అట్లాగే రైతులు గమనించాల్సింది ఏంటంటే పత్తిలో ముఖ్యంగా ఎరువులు వేసేటప్పుడు డిఏపి ఎరువులను ఓన్లీ ఆఖరి దిక్కులో మాత్రమే వేయాలి. పైపాటిగా డిఏపి ఎరువుల్ని ఏ పంటలో కూడా వేయకూడదు. అట్లాగే మన కాంప్లెక్స్ ఎరువులు దొరుకుతున్నాయి మార్కెట్లో 20-20-0 అని కానీ ఇట్లాంటి ఎరువులని మనము ఎప్పుడు కూడా డిఏపిని కానీ ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటిగా భూమి మీద వేయకూడదు. జనరల్గా ఇవి మనకు ముఖ్యంగా పత్తిలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు. అంటే మనకి ప్రత్తికి సంబంధించి సూక్ష్మ పోషకాల లోపాలను గమనించినట్లయితే రైతులు వాళ్ళు ఎట్లా సవరించుకోవాలి అంటారు? పత్తిలో సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే జనరల్గా భాస్వరం ఎక్కువ ఉండడం వల్ల చాలా చోట్ల భూములలో భాస్వరం అనేది ఎక్కువగా ఉంది. అట్లాగే కొన్ని చోట్ల నేలలు సున్నపు నేలలు ఉన్నాయి. కాబట్టి పత్తిలో ఎవరైతే పత్తి వేస్తున్న రైతులలో పంటలలో ఖచ్చితంగా మనకు సూక్ష్మ పోషకాల లోపాలు అనేది కనిపిస్తడం జరుగుతుంది. దాంట్లో మెగ్నీషియం లోపం ముఖ్యం. మనకు మెగ్నీషియం లోపం కనుక చూసుకున్నట్లయితే మనకు మొత్తాలు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆకు మొత్తం ఎర్రగా అయిపోయినట్లు కనిపిస్తుంది. జనరల్గా ఇది ఎందుకు ఎక్కువ అవుతుందంటే పొటాషియం ఎక్కువగా ఉన్న పొలాల్లో జనరల్గా ఎవరైతే పొటాష్ ఎరువులు ఎక్కువగా వేస్తారో అట్లాంటి పొలాలలో ఎక్కువగా మనకి మెగ్నీషియం లోపం కనిపించి ఆకులన్నీ ఈ పత్తి ఆకులన్నీ మనకి ఎర్రగా అయ్యి పండు బారిపోయినట్లు కనిపిస్తాయి. దీన్ని మనం సవరించుకోవాలంటే మనము మెగ్నీషియం సల్ఫేట్ని మనం 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పంట 45 మరియు 75 రోజులకు 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఆ మెగ్నీషియం లోపాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అట్లాగే ఇంకోటి ఏంటంటే జింక్ లోపం. జింక్ ఎక్కువగా మనకు సున్నం ఉన్న భూములలో కానీ భాస్వరం ఎక్కువగా అయిన భూములలో కానీ మనకు జింక్ లోపం అనేది కనిపిస్తుంది. ఈ జింక్ లోపం కనిపించడం వల్ల మన మొక్కల మీద ఎర్రటి ఇటుక రంగు మచ్చలు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇట్లాంటప్పుడు ఏం చేయాలంటే జనరల్గా మనకు ప్రతిసారి రైతులు పొలాలలో ప్రతి సంవత్సరం పత్తి పంట వేస్తుంటారు కాబట్టి ఈ భాస్వరం ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మనకి జింకు లోపు సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అట్లాంటి టైంలో ఏం చేయాలంటే ప్రతి సంవత్సరం మనకి జింకు లోప లక్షణాలు కనుక కనిపించినట్లయితే ఆఖరి దిక్కులోనే మనం 20 కిలోల ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. అట్లాగే ఒకవేళ మనం 45 రోజులు 50 రోజులు 60 రోజులు ఆ మధ్యలో మనకు కనుక ఈ జింక్ లోప లక్షణాలు కనిపించినట్లయితే మనకు జింక్ సల్ఫేట్ లక్షణాలు కనిపించిన వెంటనే 2 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటి కలుపుకొని వారానికి 3 వారాలు అట్లా 2-3 సార్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ జింక్ లోపాన్ని కూడా మనం సవరించుకోవచ్చు. దీనితో పాటు మనకు ఇంకొక సూక్ష్మధాతు లోపం కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి పత్తిలో. అదేంటంటే బోరాక్స్ లోపం. బోరాక్స్ అనేది సున్నం ఎక్కువగా ఉన్న భూములలోనే కనిపిస్తుంది. మనకు మొక్క అనేది గిట్సబారిపోయినట్లు కనిపిస్తుంది. అట్లాంటి టైంలో మనం బోరాక్స్ని మనమే
ఒకటి నుంచి 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మనం పంట 2 సార్లు 60 మరియు 90 రోజులు ఉన్నప్పుడు కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బోరాక్స్ లోప నివారణ కూడా మనం చేసుకోవచ్చు. పత్తిలో సూక్ష్మ పోషక లోపాలను నివారించుకోవడం అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మన ఆకులన్నీ జనరల్గా ఎర్రబడిపోతూ ఉంటాయి, ఆకుల మీద ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. టైమ్లీ మనం ఈ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అనేవి చేసుకున్నట్లయితే, సవరణ చేసుకున్నట్లయితే పత్తిలో మన ఎదుగుదల బాగుంటుంది, దాని ఫలితంగా దిగుబడి కూడా బాగొస్తుంది. అంటే ఇప్పుడు మనకి అపరాల పంటలకు సంబంధించి కంది, పెసర, మినుము వీటిల్లో ఈ కలుపును ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? కంది, పెసర, మినుము ఇవన్నీ అపరాలు, పప్పు దినుసులు అంట. ఇప్పుడు మనం పోయిన సంవత్సరం నుంచి చూసుకున్నట్లయితే మార్కెట్ ప్రైస్ కూడా అపరాలకి చాలా ఎక్కువగా ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో రైతులు కందులు కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ ఎవరైనా వేసుకున్న రైతులు సమగ్ర కలుపు యాజమాన్యం అనేది ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు జూలైలో ఇప్పుడు పడే వర్షాలకు కూడా కానీ మనం సరైన టైంలో మనం కలుపు కనుక మనం నివారణ కనుక చేసుకోలేకపోతే మనం పెసర, మినుము అనేవి తక్కువ కాలం పంటలు. మనం ముందు 30 రోజులలోనే మనం పంటని కనుక మనం సరిగా నివారించుకోలేకపోతే మనకు దిగుబడులు తగ్గే అవకాశం చాలా ఉంటుంది. కంది అంటే మనకు జనరల్గా 150 రోజులలో వస్తుంది కాబట్టి పర్వాలేదు. మనం పెసర, మినుము అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కలుపు యాజమాన్యం అనేది చేపట్టుకోవాలి. అయితే కంది, పెసర, మినుములో వీటన్నిటిలో మనము విత్తిన వెంటనే ఎప్పుడైతే మనం గింజ వేసుకున్నామో తేమ ఉన్నప్పుడు విత్తిన వెంటనే తేమను చూసుకొని మనము పెండిమిథాలిన్ అనే మందును 1.3 నుంచి 1.6 లీటర్, 1.3 అంటేనేమో మనము తేలిక భూములు ఏవైతే ఉన్నాయో, 1.6 ఏమో లీటర్లేమో మనకు బరువు నేలలలో పెండిమిథాలిన్ అనే మందుని మనం కనుక విత్తిన ఆ రోజు కానీ 24 గంటల్లో మరుసటి రోజు కానీ మనకు పిచికారీ చేసుకున్నట్లయితే మనము ముందు దశలో ఉన్న కలుపును అనేది నివారించుకోవచ్చు. అట్లాగే పంట మొలిసిన మనకి 20 నుంచి 25 రోజుల తర్వాత కూడా మనకు కలుపు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ పెసర, మినుము మనం ఆ టైంలో కనుక చేసుకోలేకపోతే మనమే చాలా దిగుబడుల వరకు తగ్గుతాయి. మనం 20 నుంచి 25 రోజులలో మనం కనుక కలుపును కనుక గమనించినట్లయితే అపరాలలో మనకు వెడల్పాటు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమజెతపైర్ మనకు పర్సూట్ అనే మందు దొరుకుతుంది. అది 300 మిల్లీలీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనం ఈ కలుపుని నివారించుకోవచ్చు. అట్లాగే గడ్డి జాతి కలుపులు కూడా మనకి క్విజైలోపాపిథైల్, టర్గా సూపర్ అని, అట్లాగే ప్రొఫిజాక్వాపిథైల్ ఎజిల్ అని మనకి దొరుకుతుంది. టర్గా సూపర్ అది 400 మిల్లీలీటర్లు, అట్లాగే ప్రొఫిజాక్వాప్ ఎజిల్ అని దొరుకుతుంది, అది 250 మిల్లీలీటర్లు. గడ్డి జాతి కలుపు మొక్కల్ని సమర్థవంతంగా నివారిస్తుంది. అట్లాగే మనకు మార్కెట్లో ఈ మధ్య కొత్తగా ఇమజితపైర్, ఇమజమాక్స్ అని దొరుకుతుంది. 40 గ్రాములు ఎకరాకి మనం ఈ అపరాలలో స్ప్రే చేసుకున్నట్లయితే మనం కలుపు జాతి కానీ, తుంగ జాతి కానీ, వెడల్పాటి కలుపు ఏదైనా ఉన్నా కానీ మనం వాటిని నివారించుకోవచ్చు. ఓన్లీ రసాయన మందులదే కాకుండా కలుపు మన కందిలో కానీ, పెసర, మినుము వీటిలలో కూడా మనం అంతర కృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. కలుపులో మనం కందిలో మనం 30 నుంచి 30 రోజులకి, 45 రోజులకు ఒకసారి మనం దంతతో కానీ, గొంటకతో కానీ అంతర కృషి చేసుకున్నట్లయితే మనము ఏదైతే గడ్డి ఉంటుందో సాళ్ళ మధ్యలో దాన్ని కంప్లీట్గా నివారించుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఆ మట్టి అనేది మనకి మొక్కల మధ్యలో సాళ్ళకి మనకి ఎగదొక్కుతుంది. అందువల్ల మొక్క ఏమవుతుందంటే కుదుళ్ళు గట్టితనంగా ఉంటాయి. ఈ అంతర కృషి చేసుకోవడం వల్ల అది అడ్వాంటేజ్. ఖచ్చితంగా కందిలో అయితే మనకు 120 నుంచి 150 రోజుల పంట ఉంటుంది కాబట్టి అంతర కృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రసాయనాల్ని ఏవైతే మనకి ఎక్కువ కనిపిస్తాయో కలుపు మొక్కలను వాటిని చూసుకొని మనం దాని తగ్గ కలుపు మందులను వాడుకొని మనం కలుపులో కానీ, కందిలో కానీ, పెసర, మినుములో కూడా మనము సమగ్ర కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. అంటే మరి ఈ కంది, పెసర, మినుముకు సంబంధించి ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంట? జనరల్గా అపరాలలో మనకి నత్రజని అనేది చాలా తక్కువగా మనకు అవసరం పడుతుంది. ఎందుకంటే మనకు అపరాల పంటలని మనకి నైట్రోజన్ని స్థిరీకరిస్తాయి. ఇప్పుడు మనకు కందిలో ఏం చేస్తాం, కందిలు, పెసర, మినుము, సోయాబీన్, వేరుశెనగ వీటన్నిటిలో వీటి వేరు వ్యవస్థకి ఒక మంచి గుణం ఉంటుంది. అదేంటంటే అది గాలిలో ఉండే నత్రజనిని స్థిరీకరించి అది పంటకు అందజేస్తుంది. మనకు అందుకోసమని ఈ అపరాలన్నిటిలో మనకు రైజోబియం అనే మనకు జీవన ఎరువు దొరుకుతుంది. రైజోబియం జీవన ఎరువుని మనకు విత్తుకునేటప్పుడు విత్తన శుద్ధి కనుక చేసుకున్నట్లయితే ఆ రైజోబియం అనేది మన గాలిలో ఉండే నైట్రోజన్ని స్థిరీకరించి మనకు మొక్కకి అందుకునేటట్లు చేస్తుంది. అట్లాగే సేంద్రియ ఎరువు కూడా చాలా ఇంపార్టెంట్.
మన రైతులు మనకి సేంద్రియ ఎరువు దొరకక మనకి వేసుకోవట్లేదు. కానీ ఎకరాకి 2 టన్నుల పశువుల ఎరువు వేసుకున్నారనుకోండి సమ్మర్ టైంలో అది మనకి ఆ భూమిలో ఉండే సేంద్రియ కార్బనం అనేది పెరగడం ద్వారా భూమిలో మైక్రో ఆర్గానిజమ్స్ కానీ ఏవైతే జీవన క్రియలు జరుగుతాయో వాటిని ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ రైజోబియంతో పాటు మనకి ఫాస్ఫోబ్యాక్టీరియా అని దొరుకుతుంది. జనరల్గా మనకు భూమిలో ఏంటంటే భాస్వరం అనేది మనకి అవైలబిలిటీ అనేది తక్కువ ఉంటుంది, భాస్వరం యొక్క లభ్యత అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫాస్ఫోబ్యాక్టీరియా మనం 2 కిలోలు ఎకరానికి ఒక 200 కిలోల పశువుల ఎరువుతో కలిపి కనుక వేసినట్లయితే మనం ఆ భాస్వరం ఫాస్ఫోబ్యాక్టీరియా ఏం చేస్తుందంటే భూమిలో అవైలబిలిటీ లేనిది మనకు లభ్యం కాని భాస్వరాన్ని మనకు మొక్కకు అందిస్తుంది. సో అందుకోసమని ఈ రైజోబియం కానీ జీవన ఎరువులు అయినటువంటి రైజోబియం కానీ ఫాస్ఫోబ్యాక్టీరియా వంటి జీవన ఎరువులని రైతులు ఖచ్చితంగా వాడుకోవాలండి. ముఖ్యంగా అపరాలు కానీ మనకు నూనె గింజలైనటువంటి వేరుశనగ కానీ సోయాబీన్ పప్పు దినుసులు అయినటువంటి వీటన్నిటిలో మనకి జీవన ఎరువులను వాడుకోవడం ద్వారా మనము భూమిలో లభ్యమయ్యే ఎరువులు న్యూట్రియంట్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మీకు ఇప్పుడు చెప్పినట్టు రసాయన ఎరువులు జనరల్గా మనం 8 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం అనేది జనరల్గా మనకి అపరాలకు సరిపోతుంది. ఆ 8 కిలోల నత్రజని కూడా మనకి భాస్వరంతో పాటు ఆఖరి దిక్కులను వేసుకుంటే మనకి మొక్కకు అనేది లభ్యమవుతాయి. అంటే ఇప్పుడు మనకి మొక్కజొన్నకు సంబంధించి ఈ సమగ్ర కలుపు నివారణ ఎట్లా చేసుకోవచ్చు అంటారు? మొక్కజొన్న దగ్గర మనకి ఇప్పుడు 2 లక్షల ఎకరాలు సాగు చేయబడుతుందండి. జనరల్గా మొక్కజొన్నలో కూడా ఏంటంటే కలుపు యాజమాన్యం టైమ్లీ మనం చేపట్టుకోవాలి. జనరల్గా ఎవరైతే మొక్కజొన్న విత్తుకున్నారో ఆ విత్తుకున్న రోజు కానీ మరుసటి రోజు ఎప్పుడైనా మనం ఏ కలుపు మందు కొట్టుకున్నా కానీ మనం ఏంటంటే భూమిలో తగినంత తేమ శాతం ఉండేటట్లయితే చూసుకోవాలి ఖచ్చితంగా. అయితే మొక్కజొన్న విత్తుకున్నాం ఆ రోజు కానీ కుదరకపోతే నెక్స్ట్ డే మనకు మరుసటి రోజు కానీ అట్రజిన్ అనే మందుకు మనకు అట్రాఫ్ అని దొరుకుతుంది మార్కెట్లో. అట్రజిన్ అనే మందును మనకి 800 గ్రాముల నుంచి 1 కిలో, అంటే 800 గ్రాములు అయితే తేలికపాటి నేలలు అయితే 800 గ్రాములు, బరువు నేలలు కానీ రేగన్ నేలలు ఇట్లాంటివి అయితే మనం 1 కిలో అట్రజిన్ అనే మందును విత్తిన రోజు మనం పిచికారీ చేసుకున్నట్లయితే మన మొదటి దశలో ఉండే కలుపుని నివారించుకోవచ్చు. అట్లాగే విత్తిన 15 నుంచి 20 రోజుల తర్వాత కనుక మనం ఆ మొక్కజొన్నలో కలుపును కనుక మనం గమనించినట్లయితే మనకి టెంబోట్రియాన్ అంటే మనకి లాడిస్ అనే రూపంలో దొరుకుతుంది మార్కెట్లో. టెంబోట్రియాన్ 115 మిల్లీలీటర్లు, అట్లాగే దానికి అట్రజిన్ అనే మందును 400 గ్రాముల మందును కలిపి కనుక కొట్టినట్లయితే మనకి ఈ వెడల్పాకు మరియు గడ్డి జాతి కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఇంకొకటి కూడా హెలోసల్ఫిరాన్ మిథైల్ అని అట్లా 36 గ్రాములు అట్రజిన్, ఇది అట్రజిన్ మందుని మనం 400 గ్రాములు ఈ రెండింటిని కలిపి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏదైతే మొక్కజొన్నలో తుంగ మరియు వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నాయో వాటిని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మనకి మొక్కజొన్న పంటకు సంబంధించి ఎరువులను మనం ఎట్లా వేసుకోవాల్సి ఉంటుందంటారు? మొక్కజొన్నలో ఎరువులు అనేది కూడా మనకి చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే మొక్కజొన్నలో వివిధ రకాలు చూసుకున్నట్లయితే మనకి జనరల్గా సాధారణ మొక్కజొన్న ఇప్పుడు మనం రైతులు గ్రో చేస్తున్న హైబ్రిడ్స్ ఎక్కువ వాడుతున్నారు. అట్లాగే తీపి మొక్కజొన్న స్వీట్ కార్న్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. అట్లాగే పేలాల పాప్కార్న్ మొక్కజొన్న దొరుకుతుంది. అట్లాగే బేబీ కార్న్, జనరల్గా మనకి అర్బన్ ఏరియాస్లో బేబీ కార్న్ కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటిలలో మనం గ్రో చేసేటప్పుడు వాటిలో కలుపు ఎంత ముఖ్యమో ఎరువుల యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైనదండి మొక్కజొన్నకు వచ్చేసరికి. అయితే మనం మొక్కజొన్నలో మనకి సాధారణ మొక్కజొన్నలు ఏవైతే మనము ధాన్యం పర్పస్గా కానీ పౌల్ట్రీ పర్పస్గా కానీ మొక్కజొన్నను వాడుతున్నామో దాంట్లో మనము 72 నుంచి 80 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరాన్ని, 20 కిలోల పొటాష్ని యూరియా రూపంలో, నత్రజనిని యూరియా రూపంలో, భాస్వరాన్ని డిఏపి రూపంలో కానీ లేకపోతే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో కానీ, అట్లాగే పొటాష్ని మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కానీ మనము వీటిని అందించుకోవాలి. జనరల్గా తీపి మొక్కజొన్న స్వీట్ కార్న్ అంటాం. జనరల్గా దానికైతే మనం 60 నుంచి 72 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరం, అట్లాగే 20 కిలోల పొటాష్ని మనం అందించుకోవాలి. అట్లాగే పేలాల మొక్కజొన్న ఏదైతే పాప్కార్న్ మేజ్ అంటున్నామో దానికి మనం 32 కిలోల నత్రజనిని, 24 కిలోల భాస్వరాన్ని, 20 కిలోల పొటాష్ని కూడా మనం అందించుకోవాలి. అట్లాగే బేబీ కార్న్ మొక్కజొన్న జనరల్గా దీనికి తక్కువనే మనము ఎరువులను వాడతాము. 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం కనుక మనం దీనికి వేసుకున్నట్లయితే ఎరువులని మనం టైంలో వేసుకున్నట్లయితే మనం మంచి ఎదుగుదలని మనం చూసుకోవచ్చు. అట్లాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ నత్రజనిని వేసుకునేటప్పుడు రైతులు ఎవరైనా ఒకేసారి వేయకూడదు. మొక్కజొన్నలు నత్రజని వేసుకునేటప్పుడు 3 భాగాలుగా వేసుకోవాలి. ఒకటి దుక్కిలో 3 భాగాలు చేసుకున్న తర్వాత ఒక భాగాన్ని దుక్కిలో,
ఒక భాగాన్ని మొక్కజొన్న మనం మోకాలు దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి, ఇంకొక భాగం మనము పూత దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. అట్లాగే భాస్వరాన్ని మొత్తం మాత్రం ఎప్పుడైనా ఏ పంటలో అయినా జనరల్గా మనము ఆఖరి దిక్కులో ఉన్న వేసుకోవాలి. పొటాష్ వచ్చినప్పుడు పొటాష్ సగం 2 భాగాలుగా చేసుకొని ఒక భాగాన్ని దుక్కిలో వేసుకోవాలి, ఇంకో భాగాన్ని పైరు పూత దశలో వేసుకుంటే మనకి ఈ ఎరువుల యాజమాన్యం అనేది మనం సక్రమంగా నివారించవచ్చు. అట్లాగే మనకి మొక్కజొన్నలో ఇంకొకటి ఏంటంటే జింక్ డెఫిషియన్సీ బాగా కనిపిస్తుంది, జింక్ లోపం అనేది బాగా కనిపిస్తూ ఉంది. జింక్ లోపం కనిపించినప్పుడు ఏంటంటే మొక్కజొన్నలో ఆ అంచు మనకి ఇటుక రంగు మచ్చలు అనేది ఏర్పడుతూ ఉంటాయి మొక్క మీద. అట్లాంటి టైంలో మనకి ప్రతి సంవత్సరం మొక్కజొన్న వేసే పొలాలలో ఏం చేయాలంటే మొక్కజొన్న విత్తుకోకముందే మనం ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ అనేది వేసుకోవాలి. ఒకవేళ మనకు మొక్క దశలో ఉన్నప్పుడు మన పంట దశలో ఉన్నప్పుడు కనుక మనకి జింక్ లోప లక్షణాలు కనిపించినాయి అనుకోండి, జింక్ సల్ఫేట్ 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో మనం ఈ జింక్ లోప నివారణ అనేది కూడా సమర్థవంతంగా చేసుకోవచ్చు. అట్లాగే వీటన్నిటితో పాటు మనం అంతరకృషి కూడా ఖచ్చితంగా చేసుకోవాలండి. మొక్కజొన్నలో కూడా అంతరకృషి అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. అయితే మనకి ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం సోయా చిక్కుడు గురించి మాట్లాడుకుంటే దాంట్లో కలుపు నివారణ ఎట్లా చేసుకోవాలి అంటారు, రైతులకు అధిక దిగుబడులు ఎలా వస్తాయి అంటారు? అయితే సోయా చిక్కుడు అనేది జనరల్గా మనకి తెలంగాణలో నార్థన్ తెలంగాణ ఏదైతే ఉత్తర తెలంగాణ ఉందో నిజామాబాద్ కానీ ఆదిలాబాద్ కానీ ఈ ఏరియాలలో మనకి సోయా చిక్కుడుని ఎక్కువగా విత్తుకోవడం జరుగుతుంది. మనకి దక్షిణ తెలంగాణ లేకపోతే మధ్య తెలంగాణ కంటే కూడా మనకి ఉత్తర తెలంగాణలో సోయా చిక్కుడు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అట్లాగే ఇది రేకడి భూములలో పండిస్తారు. జూలై 7 లోపే మనకు జనరల్గా సోయా చిక్కుడు ఎవరైనా విత్తుకునే రైతులు ఉంటే జూలై 7 లోపే విత్తుకుంటే మనకి దిగుబడులు అధికంగా పొందే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవరైతే సోయా చిక్కుడు ఆల్రెడీ మనకు విత్తుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు విత్తుకుంటున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాటించాల్సిన కలుపు యాజమాన్యం ఏంటంటే ముఖ్యంగా ఎవరైతే విత్తుకుంటున్నారో విత్తుకునే ముందు మనం ఏదైతే ఆఖరి దుక్కిలో వేసుకున్నాలో ఫ్లూక్లోరాలిన్ అనే మందు 1 లీటర్ ఎకరానికి మనం ఆఖరి దుక్కిలో వేసుకొని దున్నేసుకుంటే ఏంటంటే మనకు 15 నుంచి 20 రోజుల్లో వచ్చే కలుపును అనేది మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్లాగే ఒకవేళ విత్తిన తర్వాత మనం ముందే వేసుకోలేకపోతే విత్తిన వెంటనే కానీ విత్తిన మరుసటి రోజు కానీ 24 గంటలలో తేమను ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకొని మనకు పెన్నిమిథాలిన్ అనే మందు 1.2 లీటర్లు ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలుపుకొని వేసుకోవడం, లేకపోతే పెన్నిమిథాలిన్ ఎక్స్ట్రా అని దొరుకుతుంది, స్టాంప్ ఎక్స్ట్రా అని మన మార్కెట్లో, అది 700 మిల్లీలీటర్లు మనకి ఎకరానికి సరిపోతుంది. అట్లాగే ఇది మనం ఏదైతే మనం విత్తిన వెంటనే వేసుకున్న కలుపు అనేది మనకు 25 రోజుల నుంచి 30 రోజుల వరకు మనకి కలుపు రాకుండా నివారించుకోగలుగుతాం. అట్లాగే పంట మొలిచిన మనకి 20 నుంచి 25 రోజుల తర్వాత 20 రోజులు 25 రోజులు మనకి ఏదైతే నెల అంటున్నామో కలుపు మళ్ళీ 2 నుంచి 4 ఆకుల దశలో ఉంటుందో అప్పుడు మనము ఈ అపరాలైనా సరే ఈ సోయా చిక్కుడు అయినా సరే వీటన్నిటిలో మనం అపరాలు అంటే పెసర, మినుము, కంది, సోయా చిక్కుడు వీటన్నిటిలో కూడా మనం ఒకే రకమైనటువంటి కలుపు మందుని మనం వాడుకోవచ్చు. మొలిచిన మనం నెల రోజుల తర్వాత ఏంటంటే మనకి ఇమెజాథపైర్ పర్షూట్ అనే మందు దొరుకుతుంది. అది 300 మిల్లీలీటర్లు ఎకరానికి మనకు వెడల్పాటు కనుక కలుపు మొక్కలు కనుక కనిపించినట్లయితే మనకి సోయాలో కానీ కందిలో, పెసర, మినుములో కానీ కనిపించినట్లయితే పర్షూట్ అనే మందును ఇమెజాథపైర్ రూపంలో దొరుకుతుంది. దాన్ని 200 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే క్విజైలో పాప్ ఈథైల్ టర్గా సూపర్ అని దొరుకుతుంది మనకు మార్కెట్లో. అది మనకి ఏదైతే గడ్డి జాతి కలుపు ఎక్కువగా అనిపిస్తుందో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అట్లాగే ప్రొఫెక్విజో పాప్ అనే మందు కూడా ఏజిల్ అని దొరుకుతుంది మనకు మార్కెట్లో. 200 మిల్లీలీటర్లు ఎకరానికి వాడుకొని గడ్డి జాతి కలుపు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నివారించుకోవచ్చు. అట్లాగే ఈ మధ్య మనకి కొత్తగా మనకి ఒక ఇమెజాథపైర్ ప్లస్ ఇమాజిమాక్స్ అనే ఒకటి మందు దొరుకుతుంది. అది 40 గ్రాములు ఎకరానికి వాడుకున్నట్లయితే మనకు ఈ సోయా చిక్కుడులో కానీ అపరాలకు సంబంధించిన వాటిలలో కానీ మనకి ఏవైతే వెడల్పాటు గడ్డి జాతి కలుపు మొక్కలు ఉంటాయో వాటిని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. దీనితో పాటు మనం 30 రోజుల వరకు కూడా ఒకసారి అంతర్కృషి చేసుకోవాలి ఖచ్చితంగా. మనకి కంది, పెసర, మినుము, సోయా చిక్కుడు వీటన్నిటిలో మనము దంతెతో కానీ గుంటకతో కానీ అట్లాగే ఇప్పుడు మన కంది అట్లాంటి దూరం పెట్టుకునే దాంట్లో దూరం మెత్తుకునే సాళ్ళల్లో మనకి గుంటకలు కూడా లేకపోతే మన మినీ ట్రాక్టర్స్తో రోటవేటర్తో కానీ మనకి మనం అంతరకృషి అనేది చేసుకోవడం వల్ల మనకి కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఈ సోయా చిక్కుడుకు సంబంధించి ఎరువులను మనం ఏ విధంగా వేసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది రైతులకి? మనకు సోయా చిక్కుడు కూడా ఏంటంటే మనకు వేరులో మనకు రైజోబియం నత్రజని స్థిరీకరించే రైజోబియం అనేది బ్యాక్టీరియా ఉంటుంది. మనము
సో మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి రైజోబియంతో. అది ఒక జీవన ఎరువు, దాంతో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మన గాలిలో ఉండే నత్రజనిని సోయాబీన్ వేరు వ్యవస్థ అనేది మనకు నత్రజని స్థిరీకరించి మొక్కకు అందజేస్తుంది. మీకు ఇంతకుముందు చెప్పినట్లు పాస్పో బ్యాక్టీరియా మనకు ఏదైతే భూమిలో లభ్యం కాని భాస్వరం ఉంటుందో దాన్ని పాస్పో బ్యాక్టీరియా ఎకరానికి 2 కిలోలు 200 కిలోల పశువుల ఎరువుతో కలుపుకొని కనుక మనము భూమిలో చల్లుకున్నట్లయితే ఆఖరి దుక్కిలో ఈ పాస్పో బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఏదైతే భూమిలో ఉండే లభ్యం కాని భాస్వరాన్ని అందిస్తుంది. అట్లాగే ఈ జీవన ఎరువులను వాడుకోవడమే కాకుండా మనం 2 టన్నుల పశువుల ఎరువు కూడా మనం ఎకరానికి అనేది వేసుకోవాలి, సేంద్రియ ఎరువులాగా. అప్పుడు అది మన భూమిలో ఆర్గానిక్ కార్బన్ని ఇంప్రూవ్ చేస్తుంది. అట్లాగే మనకు రసాయన ఎరువుల కిందకి వచ్చేసరికి మనకి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషియం అనేది మనం యూరియా, ఎస్ఎస్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో మనము వేసుకోవాలి. అట్లాగే 12 కిలోల నత్రజనితో దుక్కిలో వేసుకున్న తర్వాత ఇంకొక 12 కిలోల నత్రజని మళ్ళీ పైపాటిగా ఒక నెల రోజుల తర్వాత ఈ సోయాబీన్లో కనుక వేసుకున్నట్లయితే మనకి మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. అట్లాగే గింజ ఎప్పుడైతే గింజ ఎదుగుదలకి కావాల్సినప్పుడు మనకు పూత దశలో కానీ కాత దశలో కానీ మనం ఒకటి పాటించాలి. ఇక్కడ పూత దశలో కాత దశలో ఏంటంటే 2% మనం యూరియాని అంటే 20 గ్రాములు యూరియాని లీటర్ నీటికి కలుపుకొని, లేకపోతే మనకు మల్టీకే కూడా దొరుకుతుంది. 1% మల్టీక్లే, 1% మల్టీక్లే అంటే 10 గ్రాములు మల్టీకేని మనము 20 లీటర్ నీటికి కలుపుకొని మనం 15 రోజుల వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసుకున్నట్లయితే మనకి సోయాబీన్లో మనకి కాయ దిగుబడి అనేది కానీ, లేకపోతే గింజ మంచి పరిమాణం కానీ, దాని సైజు కానీ మనకి సోయాబీన్లో మంచిగా వస్తుంది. అంటే మనకి వేరుశెనగ పంటకు సంబంధించి కలుపు నివారణ ఎట్లా చేసుకోవాలి అంటారు? వేరుశెనగలో కూడా ఏంటంటే ప్రస్తుతానికి మనకి వేరుశెనగ ఇంకా మనకు 3000 ఎకరాలల్లే ప్రస్తుతానికి సాగు చేయడం జరిగింది. వేరుశెనగ కూడా మనకు ముఖ్యమైన నూనె గింజల పంట. అయితే మనకి ఏంటంటే విత్తుకునే సమయం కూడా ఉంది, విత్తుకోవచ్చు రైతులు ఎవరైనా ఉంటే. ఒకవేళ విత్తుకున్న వాళ్ళు కానీ విత్తుకోబోయే ముందు జూలైలో ఎవరైతే విత్తుకుంటున్నారో వాళ్ళకి ఏంటంటే కలుపుని ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే, ఇప్పుడు మీకు చెప్పినట్లే విత్తుకోకముందు మనం ఆఖరి దుక్కులో ఎవరైనా ఉంటే ఫ్లూక్లోరాలిన్ అనే మందుని 1 లీటర్ నీటితో కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అట్లాగే విత్తుకున్న వెంటనే కానీ, విత్తుకున్న మన 24 గంటల్లో కానీ అట్లాగే డైక్లోసులామ్ అనే మందు దొరుకుతుంది మనకి. గ్రౌండ్నట్లో మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. 12 గ్రాములు ఎకరానికి 200 లీటర్లో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేకపోతే మనకి పెండిమిథాలిన్ అనే మందు దొరుకుతుంది, అది 1.2 లీటర్లు మనము ఎకరానికి సరిపోతుంది. అట్లాగే మనకు పెండిమిథాలిన్ స్టాంప్ ఎక్స్ట్రా అనే రూపంలో దొరుకుతుంది, అది మనకి 700 మిల్లీలీటర్లు మనకి ఎకరానికి సరిపోతుంది. ఇది మనం విత్తిన వెంటనే కానీ విత్తిన మరుసటి రోజు భూమిలో తేమ ఉన్నప్పుడు సరైన తేమ చూసుకొని మనం ఈ విత్తిన వెంటనే అంటే వాటిని ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటారు, వాటిని మనం పిచికారీ చేసుకుంటే మనము విత్తిన వెంటనే ఒక 30 రోజుల వరకు మనం కలుపు లేకుండా వేరుశెనగలు నివారించుకోవచ్చు. అట్లాగే పంట మలిచిన మనం ఒక 20 నుంచి 25 రోజుల తర్వాత ఎప్పుడైతే కలుపు మనకు 2 నుంచి 4 ఆకుల దశలో ఉంటుందో ఆ టైంలో మనకు వెడల్పాకు కలుపు మొక్కలు కనుక గమనించినట్లయితే మనము ఆ ఇమజితపైర్ పర్సూట్ అనే మందును 300 మిల్లీలీటర్లు ఎకరాకి, అట్లాగే క్విజైలోపాపు ఈథైల్ టర్గా సూపర్ అని దొరుకుతుంది, అది మనకు 400 మిల్లీలీటర్లు, మా ప్రోపిక్విజోపాప్ అని ఎజిల్ అని దొరుకుతుంది, అది 250 మిల్లీలీటర్లు. ఈ 2 మందులు గడ్డి జాతి ఎక్కువగా ఉన్న కలుపు నివారిస్తుంది. అట్లాగే మీకు చెప్పినట్టు మనం గడ్డి జాతి కానీ తుంగ వెడల్పాకు అన్ని రకాల కలుపు కనుక మనము మన వేరుశెనగ పంటలో కనుక గమనించినట్లయితే మీరు ఇమజితపైర్ ఇమాజామాక్స్ అనే మందును మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంది. 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల కలిపి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ వేరుశెనగలో ఉండే మనకు వెడల్పాటి గడ్డి తుంగజాతి అన్ని రకాల కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అంటే మనకి వేరుశెనగలో ఎరువులను ఎట్లా వేసుకోవాలి అంటారు? వేరుశెనగ కూడా మీకు ఇంతకుముందు చెప్పినట్లు ఏంటంటే మనకి జీవన ఎరువును కనుక మనం వేరుశెనగతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే రైజోబియం అని దొరుకుతుంది మనకి, దానితో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఆ రైజోబియం మనకి గాలిలో ఉండే నత్రజని స్థిరీకరించి మొక్కలకి ఎరువులను అనేది అంటే పోషకాలను అనేది లభ్యపరుస్తుంది. అట్లాగే మనం చెప్పినట్టు పాస్పో బ్యాక్టీరియా కూడా యాడ్ చేసుకోవడం వల్ల భాస్వరంని మనకి ఏదైతే లభ్యం కాని భాస్వరం ఉందో దాన్ని వేరుశెనగ మొక్కకి అందజేస్తుంది. అట్లాగే రసాయన ఎరువుల విషయానికి వస్తే మనకి జనరల్గా వేరుశెనగకి 18 ఇదేంటంటే వానాకాలంకి సంబంధించింది 18 కిలోల యూరియా,
అట్లాగే 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 30 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం విత్తుకునే సమయంలో వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పంట మనము పూత దశకు వచ్చినప్పుడు మనం మళ్ళీ మరొకసారి 10 నుంచి 15 కిలోల నత్రజని వేసుకోవాలి. ఇంకా దాంతో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మొక్కజొన్నలో ముఖ్యంగా పూత దశ పూర్తయి ఊడలు దిగే దశ వచ్చినప్పుడు జనరల్గా ఫ్లవరింగ్ టు పెగ్ ఫార్మేషన్ అంటారు. ఊడలు దిగే దశ వచ్చినప్పుడు మనకు ఎకరానికి 200 కిలోల జిప్సం అనేది వేసుకోవాలి. దీంట్లో కాల్షియం, సల్ఫర్ ఉంటుంది. అది కాల్షియం, సల్ఫర్ ఏం చేస్తుందంటే మనకు వేరుశనగలో నూనెను ఎక్కువగా తీయడానికి ఉపయోగపడుతుంది. సో అందుకోసమని రైతులు ఈ జిప్సం అనే వేరుశెనగలో ఎకరానికి 200 కిలోల జిప్సం అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ మొక్క మొదల దగ్గర వేసుకొని మట్టిని వేసి కప్పాలన్నమాట. అట్లాగే అంతర కృషి, ఇంటర్ కల్టివేషన్ అంటాం జనరల్గా. అంతర కృషి జనరల్గా వేరుశెనగలో ఏంటంటే జనరల్గా మనకి 45 రోజుల తర్వాత మొక్క 45 రోజుల తర్వాత మనకు ఊడలు దిగుతాయి. పూత దశ కాయ గింజ ఫామ్ అవడానికి ఊడలు దిగుతాయి. సో ఆ 40 రోజుల తర్వాత మనం ఎలాంటి అంతర సేద్యం అనేది చేయరాదు రైతులు. ఎందుకంటే ఆ టైంలో ఊడలు దిగుతాయి కాబట్టి మనం ఎప్పుడైతే మనం అంతర సేద్యమో గుంటకలు కూడా కొడితే ఏమవుతుందంటే ఆ ఊడలు అనేవి మనకి విరిగిపోతాయి, గింజ అనేది ఫామ్ కాదు. సో మనం ఏమి అంతర్కృషి చేసినా కూడా గుంటకలు కానీ దంతలు కానీ కొట్టినా కూడా మనము 45-30 రోజుల లోపే మనము వేరుశెనగలు చేసుకుంటే మనకు లాభదాయకంగా ఉంటుంది. అంటే చివరగా ఇప్పుడు మనకి రైతులు వివిధ పంటల్లో కలుపు మరియు ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుంది, అధిక దిగుబడులు ఎలా రాబట్టాల్సి ఉంటుందో ఒకసారి మా రైతులకి సలహాలు, సూచనలు అందిస్తారు. అయితే రైతులు ఇప్పటివరకు మనకి వేసుకున్న పంటలు మనకు నమోదైన వర్షపాతము 122 మిల్లీలీటర్లే. ఇంకా మనకి జూలైలో మంచి వర్షాలే ఉన్నాయని చూస్తున్నాము. జూలైలో ఇంకెవరైతే మనకి ఇప్పుడు పత్తి, సోయా చిక్కుడు మాత్రమే మనకి 50% విత్తుకోవడం జరిగింది. మిగతా పంటలు ఏవైతే వరి, కంది, పెసర, మినుము, మొక్కజొన్న, జొన్న ఇవన్నీ ఉన్నాయి మనకి 25% వరకే విత్తారు రైతులు. ఇంకా 75% పంటలు సాగు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లా ఇంకా 70% పంటలు చేసేవాళ్ళు ఏంటంటే రైతులు ఈ ముఖ్యమైన ఎరువుల విషయంలో కానీ కలుపు మందుల విషయంలో కానీ జాగ్రత్తలన్నీ పాటించాలి. ఏవైతే ఇప్పుడు పంటలు వేస్తున్నారో మనం జూలై 15 వరకు కూడా పంటలు విత్తుకోవచ్చు. ఎటువంటి ఆటంకం లేకుండా జూలై 15 వరకు కూడా పంటలు విత్తుకోవచ్చు. ఏవైతే వరిలో నార్మల్ పోస్తున్నారో ఎట్లా ఇంకా పోసుకొని వాళ్ళు ఎవరైతే కొందరు మనము వరిలో ఇంకేంటంటే దమ్ము చేయకుండానే డైరెక్ట్ విత్తుకుంటారు. సో వాళ్ళకు ఒక విషయం చెప్పాలి నేను, డైరెక్ట్ విత్తుకునే వాళ్ళు మనం పెన్నిమితాలిన్ అనే మందును కూడా మనం కలుపు నివారణ చేసుకోవచ్చు. దాని తర్వాత మనకి విత్తిన 20-25 రోజుల తర్వాత మనకి ఏదైతే వెడల్పాకు గడ్డి జాతి కలుపు వస్తుందో మనకి మీకు చెప్పినట్టు బిస్బేరిబాక్ సోడియం నామినీ గోల్డ్ అనే రూపంలో దొరుకుతుంది 100 గ్రాముల ఎకరానికి. అట్లాగే లేకపోతే ఇప్పుడు మనకి పెనాక్సిలం ప్లస్ సైప్రోబ్యూటైల్ మనకి వివాయా అని దొరుకుతుంది. వీటన్నిటిలో కలుపు మందుని యూజ్ చేసుకొని మనకి ఎవరైతే పొడి వరిని కూడా చేసుకుంటున్నారో వాళ్ళు కూడా కలుపుని సమర్థవంతంగా చేసుకోవచ్చు. అట్లాగే ఇంకా వేరే పంటలకు వచ్చినట్లయితే మనకి ఇప్పుడు అపరాలు, ఇంకా మనకు పెసర, మినుము కూడా విత్తుకునే సమయం ఉంది. కంది కూడా మనకు జూలై 15 వరకు, ఆగస్టు చివరి వరకు కూడా కొంచెం మనము విత్తన మోతాదు పెంచుకొని కూడా విత్తుకోవచ్చు. అట్లాగే పత్తిలో కూడా ఇప్పుడు మనం అనుకున్న యాజమాన్య పద్ధతులు టైంకి సమయానికి మనం కలుపు యాజమాన్యము, ఎరువులను కూడా మనం ఒకేసారి కాకుండా అట్లాగే పైపాటి ఎరువులను ఎవరు వేయొద్దు, కాంప్లెక్స్ ఎరువులను కూడా పైపాటిగా వేయకూడదు. జనరల్గా మనకు ఆ నూనె గింజల పంటలు ఏవైనా కూడా మనము ఈ ఎరువులని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకోండి. డిఏపి మాత్రం ఎప్పుడైనా ఆఖరి దిక్కులో మాత్రమే వేసుకోండి. ఇప్పుడు నత్రజని, పొటాష్ ఎరువుల కిందకి వచ్చేటప్పటికి మనం చివరి దిక్కులో సగం మనం ఆ పంట 30-35 రోజుల తర్వాత మళ్ళీ ఒక దశలో వేసుకున్నట్లయితే మనకి ఎరువుల యొక్క సమర్థత అనేది బాగా పెరుగుతుంది. అట్లాగే కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు కానీ ఎరువులు వేసేటప్పుడు కానీ మనం కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎరువులు మనం కలుపు మందులు చేసుకునేటప్పుడు ఏంటంటే ఏవైతే మనము ఈ పొడి దుక్కులలో కానీ కంది, పెసర, మినుము, పత్తి, సోయా చిక్కుడు, వేరుశెనగ ఇట్లాంటి వాటిలలో మనము ఏదైతే విత్తే ముందు వేసుకుంటున్న కలుపు మందులు ఖచ్చితంగా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. భూమిలో మనకు తేమ ఉండేటట్లు చూసుకుంటేనే మనకు ఏవైతే కలుపు మందు పిచికారీ చేస్తున్నామో అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. అట్లాగే 20-30 రోజుల తర్వాత మనము ఏవైతే కొడుతున్నామో కలుపు మందులు వాటిని కలుపు మందులు అనేవి ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండాలి. ఒకే రకమైన కలుపు మందు
వేయకూడదు. వేస్తే ఏమవుతుందంటే ఆ కలుపు దానికి రెసిస్టెన్స్ పవర్ పెరిగి ఆ వీడ్ అనేది మనకు కలుపు అనేది చనిపోకుండా ఉంటుంది. సో కలుపు మందులను కూడా మనం మారుస్తూ ఉండాలి. మనం ఏవైతే వేస్తున్నామో ప్రతి సంవత్సరము ప్రతిసారి ఒకే కలుపు మందు వేయకుండా కలుపు మందులను కూడా వేరు కలుపు మందులను మారుస్తూ ఉంటే మనకి కలుపు యొక్క సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అట్లాగే కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు రైతులు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు పాటించాలి. మనం ఎంత డోసేజ్ వేయాలి, దాని ఎంత మనము 2 గ్రాములు వేయాలంటే 2 గ్రాములే వేయాలి, ఎక్కువగా వేయకూడదు. వేయిస్తే మనకి మొక్కల మీద కానీ మనం ప్రభావం అనేది చూపిస్తుంది. అట్లాగే కలుపు మందులు స్ప్రే చేసేటప్పుడు కూడా రైతులు మనకు పొలాలలో స్ప్రే చేసేటప్పుడు మాస్కులు వేసుకోవడం కానీ, చేసిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోవడం కానీ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు మన పారాక్వాట్ కానీ, గ్లైఫోసెట్ కానీ, ఇట్లాంటివి గ్లూఫోసినియం అమోనేట్ కానీ కొన్ని కలుపు మందులు వేసుకునేటప్పుడు రైతులు ఏంటంటే ఇది పిచికారీ చేసే కలుపు మందు డబ్బా క్లీన్ చేయకుండానే మనం వేరే కలుపు మందులు అనేది స్ప్రే చేసుకుంటూ ఉంటాం. వేరే రకాల పెస్టిసైడ్స్ కానీ వేరే హెర్బిసైడ్స్ కానీ స్ప్రే చేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ గ్లైఫోసెట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి మనం పంట మీద మనం చల్లినప్పుడు ఆ పంట కూడా మనకి వడిలిపోయే ఆస్కారం ఉంటుంది. సో మనం ఏవైనా ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు మనం కలుపు నివారించుకునేటప్పుడు చేసుకోవాలి. అట్లాగే ఎరువుల విషయానికి వస్తే ఎరువులు మనము భాస్వరం అనేది ఖచ్చితంగా ఆఖరి కిలోనే వేసుకోవాలి. నత్రజని పొటాష్ అనేది మనము 2-3 పొటాష్ అయితే 2 సార్లు ఆఖరి దుక్కులో ఒకసారి మనము పంట 30 నుంచి 35 రోజుల్లో ఒకసారి వేసుకోవాలి. నత్రజని మనకి రకాన్ని బట్టి పంటని బట్టి కానీ 3 నుంచి 4 దశల వారీగా వేసుకోవాలి. అట్లాగా మనం ఏదైనా పంటలు మనకు సూక్ష్మ పోషకాలు కనుక గమనించినట్లయితే జింకు కానీ, బోరాన్ కానీ, మెగ్నీషియం కానీ ఇట్లాంటివి కనిపించినట్లయితే, అట్లాగే మెట్టవర్లో మనకు ఇనుపదాతం కూడా కనిపిస్తుంది. అట్లాంటప్పుడు అన్నబేదిని 1 గ్రాము నిమ్మరసంతో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఇనుపదాతు లోపాలను కూడా మనం సవరించుకోవచ్చు. ఇది ముఖ్యంగా మనకి వానాకాలం పంటల్లో రైతులు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు. వానాకాలం పంటలకు సంబంధించి చాలా రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వానాకాలం పంటల్లో కలుపు మరియు ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించారు డాక్టర్ సంధ్యారాణి గారు. ఈ అంశంపైన మీకేమైనా ఇంకా సందేహాలు ఉంటే మీరు సంప్రదించవలసిన నంబర్ 7207735341. ఈ నంబర్కి సంప్రదించి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి TSAT.